171 క్వశ్చన్ చూడండి. ద స్టేట్మెంట్ సౌండ్ నీడ్స్ ఏ మీడియం టు ట్రావెల్ ఈజ్ ప్రూవ్డ్ బై. సో సౌండ్ అనేది ప్రయాణించడానికి మీడియం అనేది అవసరము అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పినారు మీడియం అవసరం అని చెప్పింది ఎవరు చెప్పడం జరిగింది? బెల్జార్ ప్రయోగం ద్వారా శూన్యంలో ధ్వని ప్రసరించదని యానకం అవసరం అనేది మనం తెలుసుకోవడం జరిగింది. బెల్జార్ ఎక్స్పెరిమెంట్. ఏం ఎక్స్పెరిమెంట్ రా? బెల్జార్ ఎక్స్పెరిమెంట్. ఉందా ఇందులో బెల్జార్ ఎక్స్పెరిమెంట్? లేదు, ఇది బౌన్సింగ్ బాల్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు కానీ యు టేక్ దిస్ ఇస్ యాజ్ బెల్జార్ ఎక్స్పెరిమెంట్. బెల్జార్ ఎక్స్పెరిమెంట్గా తీసుకోండి. బెల్జార్ ఎక్స్పెరిమెంట్ ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ కానీ ఎలక్ట్రిక్ బెల్ ఎక్స్పెరిమెంట్ కానీ మనకు బెల్జార్ ప్రయోగం ద్వారా తెలుసుకోవడం జరిగింది. 172 క్వశ్చన్ చూడండి. అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్. ఎస్, వైబ్రేషన్స్ అవడం వల్లనే సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్. వైబ్రేషన్స్ మీన్స్ ర్యాపిడ్ టు అండ్ ఫ్రో మోషన్. ఎస్, వేగంగా వెనుకకు ముందుకు కదలడాన్నే వైబ్రేషన్ అంటారు. ఆఫ్ పార్టికల్ ఆఫ్ ఏ మీడియం. వైబ్రేషన్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఏ మీడియం. ఎస్, సో ఈ టు అండ్ ఫ్రో మోషన్ ఏమంటారు? వైబ్రేషన్ అంటారు. ఈ వైబ్రేషన్స్ వల్లనే సౌండ్ వస్తుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ 173. అసర్షన్. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రో వ్యాక్యూమ్. ఎస్, సౌండ్ అనేది ఒక మెకానికల్ వేవ్ కావాలి కాబట్టి తప్పనిసరిగా సౌండ్ ప్రయాణించాలంటే ఒక మీడియం ఉండాలి. మీడియం లేకుండా సౌండ్ అనేది ప్రయాణించదు. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రో వ్యాక్యూమ్. మీడియం లేదు కాబట్టి ఇది కరెక్టే. సౌండ్ రిక్వైర్స్ ఏ మెటీరియల్ మీడియం ఫర్ ఇట్స్ ప్రాపగేషన్. ఎస్, రీజన్ కరెక్టే, అసర్షన్ కరెక్టే, రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 174th క్వశ్చన్ చూడండి. The loudness of a sound depends on the amplitude of vibrations. Loudness of sound అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ అంటే దీని యొక్క ఎత్తు మీద, యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఎస్, సో యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ మీద దాని యొక్క ఏం డిపెండ్ అవుతుంది? సో లౌడ్నెస్ డిపెండ్ అవుతుంది. గ్రేటర్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్, లౌడర్ ఈజ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్. ఎస్, దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది అని అంటే దాని యొక్క లౌడ్నెస్, దాని నుంచి వచ్చే లౌడ్నెస్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. 175 క్వశ్చన్ చూడండి. ద పిచ్ ఆఫ్ ఎ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. పిచ్ ఆఫ్ ఎ సౌండ్ డిపెండ్స్ వాట్ ఆన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. పిచ్ ఆఫ్ ఎ సౌండ్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ప్రొడ్యూసెస్ విత్ హయ్యర్ పిచ్. ఎస్, పిచ్ ఎక్కువగా ఉంది అని అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అని అంటే హయ్యర్ పిచ్ ఆఫ్ సౌండ్ రావడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్.